హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈ అరబిక్ వీడియోస్ మరీ ముఖ్యంగా ఎవరైతే గల్ఫ్కి కొత్తగా రావాలనుకుంటున్నారో, అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చి అరబీ భాష తెలియక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి మన వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. ఆమె తింటుంది. ఈ వాక్యాన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే హియా తాకిల్. హియా తాకిల్ అని అంటారు. హియా అంటే ఆమె, తాకిల్ అంటే తింటుంది. హియా తాకిల్ అని చెప్పాలి. కానీ మనం ఎక్కువ శాతం ఎలా చెప్తామంటే హియా ఆకిల్ అని చెప్తాము. హియా ఆకిల్ అని ఎప్పుడు కూడా చెప్పొద్దు. ఆమె అని వచ్చినప్పుడు తా లెటర్ వస్తుంది. నేను అని వచ్చినప్పుడు ఆ లెటర్ వస్తుంది. నేను తింటాను, నేను తింటున్నాను అని చెప్పాలంటే అన ఆకిల్ అని చెప్పాలి. ఆమె తింటుంది, ఆమె తింటది అని చెప్పాలంటే హియా తాకిల్ అని చెప్పాలి. రాణి తాకిల్ అంటే రాణి తింటుంది అని అర్థం. లక్ష్మి తాకిల్ అంటే లక్ష్మి తింటుంది అని అర్థం. ఖద్దామ తాకిల్ అంటే పని మనిషి తింటుంది అని. నూరా తాకిల్ అంటే నూరా తింటుంది అని అర్థం వస్తుంది. ఎప్పుడు కానీ ఎదుటివారికి చెప్పేటప్పుడు తాకిల్ అని చెప్పాలి. మనకి మనం చెప్పుకునేటప్పుడు ఆ లెటర్ చెప్పుకోవాలి. ఆకిల్, అన ఆకిల్, అన అరోహ్, అన అసౌవి అంటే నేను చేస్తాను, నేను వెళ్తాను, నేను తింటాను. ఆ లెటర్ మనకి మనం చెప్పుకున్నప్పుడు చెప్పాలి. ఎదుటివారికి ఎప్పుడు కూడా తా లెటర్ అనేది వస్తుంది. ఆమె చేస్తుంది హియత సవ్వి అని అంటారు. ఆమె వెళ్తుంది అంటే హియత రోహ్ అని అంటారు. ఆమె తింటుంది అంటే హియ తాకిల్ అని అంటారు. ఆమె పడుకుంది. ఈ వాక్యాన్ని అరబిక్లో ఎలా చెప్తారంటే హియ నాయిమా లేదా హియ నామత్ అని చెప్తారు. హియ నామత్ లేదా హియ నాయిమా అంటే ఆమె పడుకుంది, ఆమె నిద్రలో ఉంది అని రెండు అర్థాలైతే వస్తాయి. ఈ రెండు పదాలని ఎక్కువగా వాడుతూ ఉంటారు. మనం ఎలా చెప్తామంటే హియ నోమ్ అని చెప్తాము. హియ నోమ్, ప్రతిదానికి కూడా నోమ్ అని చెప్తాము. పడుకుంది అని చెప్పడానికి, నిద్ర అని చెప్పడానికి, పడుకున్నాడు అని చెప్పడానికి అన్నిటికీ కూడా నోమ్ అని చెప్తాము. కానీ అది రాంగ్ అండి. హియ నోమ్ అంటే ఆమె నిద్ర అని వస్తుంది. నోమ్ అంటే నిద్ర, స్లీప్. హియ నోమ్ ఆమె నిద్ర, ఇది కరెక్ట్ సెంటెన్స్ అవ్వదు. హియ నామత్ లేదా హియ నాయిమా అని చెప్తే ఆమె పడుకుంది అని అర్థం వస్తుంది. కొన్ని ఉదాహరణలు అయితే చూడండి. నూరా నామత్ అంటే నూరా పడుకుంది అని అర్థం. మేడం నామత్ అంటే మేడం పడుకుంది అని అర్థం. ఖద్దామ నాయిమా అంటే పని మనిషి నిద్రలో ఉంది. మంచి నిద్రలో ఉన్నప్పుడు ఖద్దామ నాయిమా అంటే పని మనిషి నిద్రలో ఉంది. ఇలాగా పడుకుంది, నిద్రలో ఉంది, ఈ రెండు పదాలకి కూడా నామత్ లేదా నాయిమా అని ఎక్కువగా వాడుతూ ఉంటారు. నేను పడుకున్నాను అని చెప్పాలంటే అనా నిమ్త్, అనా నిమ్త్ అని చెప్పాలి. నేను పడుకున్నాను అంటే అనా నిమ్త్. ఆమె పడుకుంది అంటే హియ నామత్ లేదా హియ నాయిమా అని చెప్తారు. ఆమె లేచింది. ఈ వాక్యాన్ని అరబిక్లో ఎలా చెప్తారంటే హియా గామత్. హియా గామత్ అని అంటారు. హియా అంటే ఆమె, గామత్ అంటే లేచింది అని అర్థం. హియా గామత్ అని అంటారు. మేడం గామత్ అంటే మేడం లేచింది. సారా గామత్ అంటే సారా లేచింది. నూరా గామత్ అంటే నూరా లేచింది అని అర్థం. అనగామత్ అంటే నేను లేచాను అని అర్థం. ఇక్కడ ఆమె అని చెప్పడానికి, నేను అని చెప్పడానికి రెండింటికి కూడా గామత్ అనే పదం వస్తుంది. లేచింది, లేచాను అని చెప్పడానికి. అలాగే చాలామంది నేను లేచాను అని చెప్పడానికి అనగూమ్ అని చెప్తారు. అనగూమ్ అంటే నేను లే అని అర్థం వస్తుంది. నేను లే అనేది అర్థం కాదు. గూమ్ అంటే లే అని చెప్పడం. మనం ఎదుటివారికి గూమ్ అంటే లే అని చెప్పడం. నేను లేచాను అని చెప్పడానికి మాత్రం అనగామత్ అని చెప్పాలి. అనగామత్ అంటే నేను లేచాను. హియ గామత్ అంటే ఆమె లేచింది అని అర్థం. ఎప్పుడు కూడా అనగూమ్ అని చెప్పకండి. అనగూమ్ అంటే నేను లే, ఇది రాంగ్ ప్రొనౌన్సియేషన్ అవుతుంది. ఆమె పని చేస్తుంది అని చెప్పాలంటే హియ తిష్టగల్. హియ తిష్టగల్ అని అంటారు. అంటే ఆమె పని చేస్తుంది అని అర్థం. నేను పని చేస్తున్నాను అని చెప్పాలంటే అనగాద్ అష్టగల్ అని అంటారు. అనగాద్ అష్టగల్ అంటే నేను పని చేస్తున్నాను అని అర్థం. ఆమె పని చేస్తుంది అంటే హియ తిష్టగల్ అని అంటారు. ఆమె చూస్తుంది అని చెప్పాలంటే హియత్ షూఫ్. హియత్ షూఫ్ అని అంటారు. ఆమె నిలబడింది అని చెప్పాలంటే హియ వక్ఫత్. హియ వక్ఫత్. రాణి వక్ఫత్, మేరీ వక్ఫత్, మేడం వక్ఫత్ అంటే మేడం నిలబడింది, రాణి నిలబడింది. ఈ విధంగా అర్థం అనేది వస్తుంది. కొన్ని పదాలు కలిస్తేనే ఒక వాక్యం అనేది తయారవుతుంది. ముందుగా చిన్న చిన్న పదాలని, తెలుగు పదాలని అరబీలో ఏమంటారో మనకి తెలిస్తే కనుక ఇలాంటి వాక్యాలని అర్థం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. బేసిక్ పదాలతో కూడిన చాలా వీడియోస్ అయితే నేను ముందు వీడియోస్లలో చాలా చెప్పాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక ముందు వీడియోస్ చూడండి. మీకు చాలా ఈజీగా అరబీ భాష అనేది అర్థమవుతుంది. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి మన ఛానల్ గురించి చెప్పండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో, వాక్యాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.